దేవుని ఘనమైన శ్రేష్టమైన నామునకు మహిమ కలుగును గాక. తిరిగి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మనందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వాక్య ధ్యానం కొరకు మనం తీసిన లేఖన భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం నేను చదవబోతున్నాను. మరి ప్రియులారా, గత వారాల్లో మనం ఉపవాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. ఉపవాసం అంటే ఏంటో చూసాము, ఉపవాసం వల్ల మనం రావాల్సిన మార్పులను చూసాము. మరి గత వారం ఉపవాసం ఎలా ఉండాలో, ఏ విధంగా ఉపవాసం చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటుందో, ఎలా చేస్తే దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరించడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజున అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం చేయటం వల్ల కలిగే లాభాలు ఏంటి, మనకు అనుకూరే మేలేంటి అనే విషయాల గురించి రాత్రి కొంచెం క్లుప్తంగా ధ్యానం చేద్దాము. మార్కు సువార్త మరి 9వ అధ్యాయం 23 నుంచి మనకు చదివితే ఆ సన్నివేశం అంతా మనకు అర్థమవుద్ది, కానీ అదంతా ఇప్పుడు నేను చదవటం లేదు, మీకు వివరిస్తాను. అయితే మరి ఇక్కడ 29వ వచనం ఒకటి మాత్రం చదువుతున్నాను. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. దయామడిన మా తండ్రి, నీ పాదములకు వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి. నిరేకరమైన మర్మాలు ధ్యానించడానికి నాయన, గ్రహించడానికి కావలసిన నీ ఆత్మాభిషేకం, మంచి జ్ఞానం మాకు దయచేయనైనా. నీ దాస్తాన్ని సులువు చాటు మరుగు చేసి కొన్ని నిమిషాలు మహిం కొరకు వాడుకోమని, వినుచున్న బిడ్డల హృదయాలు తెరవచేయమని, చెప్పుచున్న నాకు కూడా నీ వాక్శక్తిని గ్రహించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అండి సందర్భం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్నవాడు తరచుగా ఫిట్స్ రోగం అనుకోండి. మరి అతనికి ఏంటంటే తరచుగా అగ్నిలో కానీ నీళ్ళలో కానీ పడిపోతూ ఉంటాడు. అతనికి ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఫిట్స్ వచ్చేసేసి తనకు తెలియకోకుండానే అగ్నిలో పడిపోతాడు, నీళ్ళలో పడిపోతూ ఉంటే మరి పాపం వాళ్ళు చాలా విధాలుగా తల్లిదండ్రులు వాళ్ళు ప్రయాసపడి మరి అతనికి ఎన్నో మరి వైద్యం చేయించినప్పటికి కూడా అతనికి నెమ్మది కలగకపోతే ఒక రోజున ఆ తండ్రి ఏం చేశాడంటే, మరి ఆ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. యేసుప్రభు వారు అక్కడ లేరు. యేసుప్రభు వారు లేని సమయంలో శిష్యుల దగ్గరికి తన కుమారుని తీసుకొని వచ్చి, అయ్యా నా కుమారుడి పరిస్థితి, మీరు నా కుమారుని కొరకు ప్రార్థన చేయండి అని అంటే, వాళ్ళు పాపం ప్రార్థన చేశారు. శిష్యులందరూ ప్రార్థన చేశారు, కానీ ఈ బిడ్డకి ఆ బలహీనతను విడుదల మాత్రం కలగకపోతే తర్వాత యేసు ప్రభు వారు అక్కడికి రావడం, మరి ఈ తండ్రి విశ్వాసంతో మళ్ళీ ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను చెప్పి తన పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. తన బిడ్డ పరిస్థితి అంతా చెప్పుకొని ప్రార్థనా సహాయం కోరినప్పుడు ప్రభువారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమైందంటే, ఆయన ప్రార్థన చేయటం మాత్రమే కాదు, యేసు దాన్ని చూచి, మరి మోగవైన చెవిటి దెయ్యమా వారిని వదిలిపోమ్ము, ఇక వాళ్ళలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించను అని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువెల్లాడించి వదిలిపోయాను. చూసారు, ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేసి దాన్ని గద్దించాడు. మోగవైన చెవిటి దెయ్యమా అని, ఇక ఎన్నడూ కూడా బిడ్డలో ఉండటానికి వీల్లేదు, ఇప్పుడే విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రభువారికి గద్దిస్తే ఆ అపవిత్రాత్మ ఆ బిడ్డని విలువెల్లాడించి ఆ బిడ్డని ఆ అపవిత్ర వదిలిపోయిందంట. వదిలిపోయినప్పుడు తండ్రి మరి ఎంతో మరి ప్రభు దగ్గర కృతజ్ఞత భావం కలిగి నిలబడ్డాడు. శిష్యులు ఎవ్వరు లేకుండా ఉన్న సమయంలో ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, అయ్యా మరి మేము కూడా ప్రార్థన చేసాం కదా, మరి మేము ప్రార్థన చేస్తేనేమో ఆ అపవిత్రాత్మ వదిలిపోలేదు, నువ్వు ప్రార్థన చేసి గద్దించగానే వదిలిపోయింది, ఏమిటి రహస్యం, ఎందుకు ఇలాగ మరి మేము చేస్తే ఎందుకు జరగలేదు ఈ కార్యం, నువ్వు చేస్తే ఎందుకు జరిగిందంటే ప్రభువారు ఈ మాట చెప్తారు. ఏమంటే 29వ వచనంలో, ఈ ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనను ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యం అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ప్రార్థన వలన దగ్గర 2 అని అంకి వేసింది. ఫుట్ నోట్లో దాని భావం చూసినట్టయితే మనం అక్కడ ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. అక్కడ అంటే ఉపవాసం వల్లనే అలాంటిది జరుగుద్దని ప్రభువారు ఇక్కడ శిష్యులతో చెప్తున్న మాట ఇది. ఎవరితో చెప్పింది అంటే మనుషులతో కాదు, మనతో కాదు, ప్రభువు శిష్యులుగా ఏకంగా తన శిష్యులకే చెప్పిన జవాబు ఇది. ఇలాంటి గడ్డు సమస్యలు తీరాలంటే, ఇలాంటి అపవిత్రాత్మ వదిలిపోవాలంటే దేనివల్ల సాధ్యం, ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమని ప్రభువారు స్పష్టంగా చెప్పారు. మొట్టమొదట ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే, మనకున్నటువంటి గడ్డు సమస్యలు, ఎంతకాలం ఉన్నా పరిష్కారం కాని సమస్యలు, నెమ్మది లేని పరిస్థితులు, మరి అపవిత్రుల చేత అపవిత్రాత్మ మరి బాధించబడే పరిస్థితులు ఏమైనా ఉంటే అవి సామాన్యమైన ప్రార్థనకి
జవాబు రాదు. కానీ ఉపవసించి మనం ప్రార్థించగలిగితే ఆ ఉపవాసం ద్వారా దేవుని శక్తి దిగి వచ్చి ఆ దురాత్మల ప్రభావం తొలగిపోద్ది. వరకున్న సమస్యలకు విడుదల కలుగుద్ది. కాబట్టి మొట్టమొదట ఉపవసించి ప్రార్థించడం వల్ల కలిగే లాభం ఏంటంటే దురాత్మల శక్తుల నుంచి విడుదల పొందుతాము. మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు, అంధకార శక్తులు, అపవిత్రాత్మలు ఏసునామమున వదిలిపోతాయి. కాబట్టి వాటి నుంచి విడుదల పొందాలంటే, గడ్డు సమస్యల మీద జయం పొందాలంటే ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇంకా కొన్ని విషయాలు మన లేఖనం నుంచి మనం చూసినట్లయితే ఏ పరిస్థితుల్లో మనం ఉపవాస ప్రార్థన చేయాలి, చేస్తే మనకి మేలు కలుగుద్దనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వృత్తాంత గ్రంథం 20వ అధ్యాయాలకు మనకు రాగలిగితే అక్కడ పరిస్థితి ఏంటంటే రాజు అయినటువంటి యెహోషాపాతు రాజ్యం చేస్తున్న సమయంలో నలుదిక్కుల నుంచి శత్రువులు ఒక్కసారిగా నలుదిక్కుల నుంచి శత్రువులు దండెత్తి వచ్చారు. ఏదో ఒక ప్రక్క నుంచి వస్తే ఈయన తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని బట్టి వారితో యుద్ధం చేసి జయం పొందేవాడేమో. కానీ ఇక్కడేంటంటే శత్రు సమూహం అంతా చుట్టుప్రక్కల నుండి నలుదిక్కుల నుంచి చుట్టుప్రక్క మన దండెత్తి వచ్చేసరికి ఇతనికి ఏం చేయాలో తోచక యెహోషాపాతు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సహాయం వేడుకుంటూ 20వ అధ్యాయం 3వ వచనం చూస్తే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా యోధా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. ఏం చేశాడంటే దేవుని సహాయం అడగటం కోసం దేవుని సన్నిధికి వెళ్ళి యోధా అంత ఉపవాసం ప్రకటించి తన ప్రజలందరూ కలిసి ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే 12వ వచనం చూస్తే మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప శరీరం యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో తెలుసా? ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి యెహోషాపాతు తన సైన్యం చేసిన ప్రార్థన ప్రభువుకి అంగీకారంగా ఉండబట్టి ప్రభువు యెహోషాపాతుతో మాట్లాడి ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ యుద్ధం చేయాలో, ఎవరిని ముందు పెట్టాలో, ఏ టైంలో ఎవరేం చేయాలో, లేవీలు ఎక్కడున్నాలో, యాజకులు ఎక్కడున్నాలో, బోర్లు దేవుళ్ళు ఎక్కడున్నాలో, పాటలు పాడలు ఎక్కడున్నారో ఆ క్రమం అంతా వివరించిన తర్వాత మీరు స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా ప్రభువు చెప్పినట్టు చేసినప్పుడు ఏమైందంటే శత్రు సమూహం అంతా వీళ్ళ మీదకి వచ్చిన శత్రువులు వారికి వారే ఒకరినొకరు చంపుకొని చనిపోయి శత్రుశేషం లేకుండా అక్కడ అందరూ కూడా హతమైపోయారు. హతమైపోవటం కాకుండా వారు విడిచిపెట్టిపోయిన కొలసముని దగ్గర 3 దినాల పాటు వారు సమకూర్చుకున్నారంట. అంత విస్తారమైన కొలసమ్ము కూడా విడిచిపెట్టి శత్రువులన్నీ లయమైపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే ఎప్పుడు ఉపవసించాలంటే శత్రువు మన మీద దండెత్తి వచ్చినప్పుడు. ఎందుకు ఉపవసించాలంటే శత్రువుడు మన మీద దండెత్తి వచ్చినప్పుడు మనగా శత్రువుని ఎదుర్కోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు సహాయం తీసుకోవాలి. ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఆ విధంగా ఉపవసించి ప్రార్థన చేస్తే శత్రువుల పైన మనకు జయం అనుగ్రహిస్తాడు దేవుడు అనే సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం వలన జరిగే మనం అనుకూరేటువంటి మేలేంటంటే మనకి జయం కలుగుద్ది. కాబట్టి శత్రువు పైన విజయం కలుగుద్ది. కాబట్టి ఆ విధంగా మనం శోధన సమయంలో శత్రువు మనం దాడి చేసినప్పుడు ఉపసరించి ప్రార్థన చేసి జయాన్ని పొందుకోరని సత్యాన్ని ఇక్కడ మనకి యెహోషాపాతు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే ఎప్పుడు ఉపవసించాలి అన్నప్పుడు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం చూస్తే 16వ వచనం చదువుతాను. నీవు పోయి సూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నేను రాజున వద్దకు ప్రవేశించదు, నేను నశించదను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక శాసనం చేయబడింది. యూదులకు వ్యతిరేకంగా ఒక శాసనం చేయబడితే ఆ శాసనాన్ని బట్టి యోధా జాతి అంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మొర్దెకై ఎస్తేరుకు ఒక వర్తమానం పంపుతున్నాడమ్మా, ఈ విధంగా మన జాతి అంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వు రాజసన్నిధిలో ఉన్నావు కదా, నువ్వు రాణివి కదా, నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి వివరించమ్మా, ఇదిగో నా జల్లికి ఇలాంటి అపాయం కలుగుతుంది కాబట్టి నువ్వు ఏదైనా మేలు చేయమని చెప్పి రాజుగారిని బ్రతిమాలమ్మా అని చెప్తే ఎస్తేరు అంటుంది కదయ్యా, నేను వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే ఎవరు రాజుగారి రమ్మనకుండా పిలవకుండా ఎవరన్నా వెళితే వాళ్ళు మరణానికి పాత్రులు కాబట్టి నేను 4 రోజులుగా ఇంకా పిలవబడలేదు అని చెప్పినప్పుడు
ఆయన ఏమంటాడంటే, ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కును వచ్చొద్దు, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు మరణిస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఎస్తేరు ప్రభు సన్నిధిలో తను ధైర్యపరుచుకొని రోషం తెచ్చుకొని ఉంటుంది. సరే, ఒక పని చేయండి. ఏం చేస్తారంటే, రాజుగారి మనసు మారాలి అంటే ఒకటే పని చేయాలి. ఏంటంటే, మీరు వెళ్ళండి, సూచన కోటంతా ఉపవాసం ప్రకటించండి. మీ చెలిక మీరందరూ కూడా ఉపవసించి నా కొరకు ప్రార్థన చేయండి. నేను నా చెలికెత్తలు కూడా ఉపవసించి ప్రార్థన చేస్తాం. వెళ్తాను నేను రాజుగారి దగ్గరికి ధైర్యంతో. మీరు మీరు వెనక నా కోసం ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. రాజుగారు నేను అడుగుతాను, ఇక్కడ రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన దండం చాపితే బ్రతుకుతాను, ఒకవేళ నశించిపోతాను, కానీ నేను మాత్రం వెనుకాడకుండా వెళ్తానని ఒక సాహసమైన నిర్ణయం తీసుకొని ఆ ఉపవాస దినాన్ని చాటించింది ఎస్తేర్. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే ఈ విధంగా సూచన కోట అంతా వారు అన్నపానాన్ని మానేసి ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు, ఎస్తేర్ తన చెలికత్తెలు కూడా ప్రార్థన చేసుకొని మరి ఒక సాహస మనితిగా బయలుదేరి ఎస్తేరు రాజు దగ్గర దర్బారికి వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరు ఇలా దయ పుట్టించి ఎస్తేరుని చూచిన వెంటనే ఆయన హృదయంలో ప్రేమ ఉప్పొంకొచ్చి రాజు తన దండాన్ని ఎస్తేరు వైపు చాపాడంట. చాపటం మాత్రమే కదా, అక్కడ అడుగుతున్నాడు కదా ఎస్తేర్ని, రాణి అయిన ఎస్తేరు నీ ఆవరణం నిలువబడి ఉంటే రాజు చూడగా ఆమె అతను దయపుట్టెను. తన చేతిలో ఉన్న బంగారపు దండమును ఎస్తేరు తోటి చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొనముట్టెను. రాజు, రాణి అని ఎస్తేరు నీకేమి కావాలో నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించద్దని ఆమెతో చెప్పగా. చూడండి ఎంత ఆశ్చర్యకర కార్యాలు చేసే దేవుడు అండి మన దేవుడు. ఏమో భయపడుతూ చావా మరణమా లేకపోతే బ్రతకటమా చావటమా అన్నట్టుగా ఈమె వెళితే ప్రభుత్వం తన ప్రాణాన్ని తెగించి వెళితే రాజశాస్త్రాలు తారుమారు చేసే దేవుడు రాజుగారి హృదయాన్ని త్రిప్పివేసి దాని ఎస్తేరియళ్ళ ప్రేమను పుట్టించి ఆమె చూడంగానే దండం చాపటం మాత్రం అంటున్నాడు కదా, రాణి అయిన ఎస్తేరు ఏంటి నీ కోరిక ఏంటి చెప్పు, రాజ్యంలో సగం భాగం కావాలా నీకు ఇస్తాను చెప్పు అని చెప్పని రాజు ఎస్తేరుని అడగటం జరిగింది. ఇక్కడ మరి రాజు హృదయాన్ని ప్రభు మార్చివేశాడు. మరి ఈ విధంగానే మనం కూడా మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో మనకి ఎటువంటి శాస్త్రాలు మనకు విరోధంగా, ఏ చట్టాలు మనకు విరోధంగా రూపించబడినా, మరుముఖ్యం ఇప్పుడు క్రైస్తవానికి విరోధంగా అనేక చట్టాలు రూపించబడతా ఉన్నాయి. ఇలాంటి వచ్చినప్పుడు మనం భయపడిపోవటం కాదు, కానీ ఏక మనసుతో అన్నాడు మరి సూచన కోట అంతా ఉపవసించుకొని ఉపవాసం ప్రకటించి వారు ప్రార్థించినట్టుగా మనము కూడా ఎక్కడి వారం అక్కడ ఉపవసించి మన నాయకుల కొరకు, మరి అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మనం ఉపవసించి ప్రార్థన చేయగలిగితే అలనాడు రాజు హృదయం మార్చిన దేవుడు మన అధికారుల హృదయాన్ని మార్చగలడు. అలనాడు రాజశాస్త్రాలు తారుమారు చేసి యోధా జాతికి జయమిచ్చిన దేవుడు మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే మనకు వ్యతిరేకమైన చట్టాలను ప్రభు రద్దు చేసి మనకు అనుకూలమైన చట్టాలను ప్రభు పుట్టిస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థించాలి. ఇక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా రాజశాస్త్రాలు రద్దు అయిపోయినాయి, రాజుగారి హృదయం తిప్పబడింది, మార్పు చేయబడి ఎస్తేరు వైపు తన మనసు మళ్ళింది. అందుకాదు శాస్త్రం రద్దు అయిపోయి కొత్త శాస్త్రం యోధా జాతి పక్షంగా మరలా నూతనంగా చేయబట్టడం జరిగింది. ఇంకా మన 4వదిగా చూస్తే దానియేలు మనం చూసినట్లయితే దానియేలు ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తే మరి అతను సింహాల బోలను తప్పించబట్టడం మాత్రమే కాదు, మరి దానియేలు ఒక మంచి సాక్ష్యం ప్రభు దగ్గర పొందుకున్నాడు. ఏమని సాక్ష్యం పొందాడంటే, నీవు బహుప్రియుడవు అని పిలుస్తున్నాడు దానియేలుని ప్రభు. నువ్వు బహుప్రియుడు అని చెప్పి దానియేలు సంబోధిస్తూ పిలుస్తున్నాడు. మరి కాబట్టి దానియేలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా మరి అతను అనుకున్న పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి, మనకు అందరికి తెలిసిన విషయమే. ఎంతో భయానకమైన పరిస్థితి, ఏమాత్రం కూడా శాసనం చేయబడిందని కూడా తెలిసి కూడా ఏమాత్రం కూడా అతను భయపడుకోకుండా తను యథావిధిగా తన ఇంటి మరి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచిపెట్టి దినమునకు ముమ్మారు ఉపవసించి ప్రార్థించాడు. ముమ్మారు ప్రార్థించినప్పుడు మరి కేవలం ప్రార్థన చేస్తాడని నెపంతో అతను తీసుకెళ్లి సింహానుభవంలో వేశారు. కానీ అక్కడ పరిస్థితిని ప్రభు తన స్వాధీనం చేసుకున్నాడు. దానియేలు చేసిన ప్రార్థన వ్యర్థంగా పోలేదు. ఆ ప్రార్థన ప్రభు సన్నిధిలో చేరింది. కాబట్టి ఒక ప్రార్థన అపరుడు ఆ విధంగా శిక్షించబడుతూ ఉంటే చూసి మౌనం కూడా దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడైతే సింహానుభవంలో నిర్దాక్షిణ్యంగా తీసుకొని దానియేలుని పడవేసినప్పుడు ప్రభు దానియేలు పక్షంగా ఉండి సింహాల నోళ్ళు మూసివేశాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే దానియేలు చుట్టూ కుక్క పిల్లల్లాగా తిరుగుతున్నాయి అంట సింహ పిల్లలు. మరి ఎందుకు కారణం ఏంటి అంటే దానియేలుకి సింహాలకి మధ్య ఎవరున్నారు? సృష్టికర్తగానే ప్రభు నిలవబడ్డాడు. ప్రభు వారిద్దరి మధ్య నిలవబడి ఉంటే దానియేలు చుట్టూ ఈ కుక్క పిల్లల్లాగా తిరుగుతూ తోకాడించుకొని తిరుగుతున్నాయి, కానీ ఏమీ కూడా చేయలేకపోతుంది. ఒకవేళ అనుకోవచ్చు కొందరు వితండవాదం చేసేవాళ్ళు,
అవి ఒట్టి సింహాలను వేసారేమోలే, వాటిని కూరలు లేని సింహాలు పడేసారేమో, కూరలు లేని సింహాల మధ్య చేసారేమోలే అని అనుకోవచ్చు. కానీ ఎంత క్రూరమైన సింహాలంటే, మరి రాజు రాత్రి నిద్ర పట్టుకోకుండా వచ్చి సింహాల బోన్ దగ్గరికి వచ్చి, మరి దేవుని సేవకుడు మగు దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నేను రక్షించనా అని పిలిచినప్పుడు రాజు చిరంజీవి అగునుగాక, నేను ఆ దేవుని దృష్టికి పీడినందున గరుడునైతిని, నా ప్రభువు నన్ను తప్పించాడని చెప్పి బయటకు వచ్చిన తర్వాత రాజుకి కోపం వచ్చి ఏం చేశాడంటే, మరి దానియేలు ఎవరైతే దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేశారో వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళయ్యండి సింహబోన్లో అన్నాడంట. మరి అక్కడ ఆ మాట చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, వాళ్ళందరినీ తీసుకొని మరి ఆ సింహబోన్లో పడేస్తే అక్కడ ఒక వాక్యం చదువుతాం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. రాజు ఆగ్నేయిగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. చూసారా, ఇక మామూలు సింహాలు కాదు. ఏం చేసినాయి అంట, వాళ్ళకి గుహలో నుంచి అడుగు రాకముందే సింహాలు వాటిని చంపి పడేసి వాళ్ళ ఎముకలను కూడా పొడి పొడి చేసేసినాయి అంట. అంత కఠినమైన సింహాలు ఇంతమందిని నవిలి మింగటమే మాత్రమే కాదు, ఎముకలను కూడా పొడి చేసిన సింహాలు. ఆ విధంగా ఎగబడిన సింహాలు ఒక దానియేలు ఒక ప్రార్థనాపరుడు సింహబోన్లో వేయబడితే దాటి మరి తన నైజాన్ని మార్చుకొని మరి కుక్క పిల్లల్లాగా, చిన్న అలవాటైన కుక్క పిల్లల్లాగా దానియేలు చుట్టూ తిరగటం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. కాబట్టి ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే మరొక మేలు ఏంటంటే, నీవు బహుప్రియుడు అనే సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యం ప్రభు దగ్గర పొందుకోగలుగుతాము. రెండవది, మనకున్నటువంటి క్లిష్ట పరిస్థితులు మార్పు చేయబడతాయి. ఇది నాన్న ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ క్లిష్ట పరిస్థితుల మధ్య నువ్వు చిక్కుకుపోయావో, సింహాలంటే నిజమైన సింహాలు కాకపోయినా మరి ఎలాంటి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావో, సింహం లాంటి మనుషుల మధ్య, తోడేళ్ళ లాంటి మనుషుల మధ్య మరి నీ క్షేమం ఏమాత్రం కూడా కాంక్షించకుండా నిత్యము నీ కీడు తలపెట్టేటువంటి నీకు వ్యతిరేకమైన మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావేమో, ఏ సమయంలో నా పరిస్థితి ఎలాగైనా భయంతో బ్రతుకుతున్నావేమో, ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉండి రాత్రి వాక్యం వింటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు నిత్యము సేవిస్తున్నా నీ దేవుడు తప్పించడానికి సమర్థుడు. నువ్వు నాకున్న పరిస్థితి ప్రభువా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని ప్రభు సన్నిధిలో ఉండి నన్ను తప్పించమని ప్రార్థన చేయగలిగితే ఆయన నీకున్న క్లిష్ట పరిస్థితులను మార్చివేసి దేవుడు నీకు మేలు చేసి ఆయన తప్పించడానికి సమర్థుడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థనతో నీ పరిస్థితి మీద జయం పొందాలని ప్రభు ప్రేమతో నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా మనం చూస్తూ పోతే మనం ముందుకి మరొక ప్రార్థన విషయాన్ని మనం ఉపవాస ప్రార్థన గురించి మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో మనం చూస్తే అక్కడ నినివే పట్టణస్థులు ఉపవసించి ప్రార్థించారు. వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే, మరి యెహోవా వాక్కు యోనా తీసుకొచ్చాడు. యోనా ప్రవక్త ద్వారా మరి వర్తమానం రాబడింది. నినివే పట్టణానికి వర్తమానం తీసుకొచ్చి మరి ప్రవక్త యోనా చాటిస్తున్నాడు. ఏమని చాటిస్తున్నాడంటే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదే, 3 దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకొనిరి. చూసారు, ఇక్కడ మరి ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా నినివే పట్టణానికి వర్తమానం పంపించారు. వర్తమానం వచ్చి యోనా ప్రకటిస్తున్నాడు. 1 దినం ప్రయాణం అంత దూరమే చేశాడు. ప్రయాణం చేసి చాటించాడు. ఏమని చాటించాడు అంటే, ఇదిగో 40 దినాలకి మీ పట్టణం నాశనం చేయబడుతుంది. కాబట్టి మరి మీరు ప్రభు ఇది వాక్యది 40 దినాల్లో మీ పట్టణం మీద కీడు రాబోతుంది, మీ పట్టణం నాశనం అవబోతుందని చెప్పని ఎప్పుడైతే యోనా ప్రకటించాడో, నినివే పట్టణస్తులు అందరూ ఏం చేశారంటే, రాజు మొదలుకొని చంటి బిడ్డ వరకు అందరూ కూడా, రాజు సైతం తన సింహాసనాన్ని దిగి మరి వారు గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరి వారి ప్రభు సన్నిధిలో సింహాసనం మీద దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనిపట్ట కట్టుకొని
బూడిదలో కూర్చొని వాళ్ళు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, మరి ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపతులే మనము లైవం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్టు కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. రాజుగారు ఈ విధంగా ప్రకటన చేయించి ఆయన మరి ఒకవేళ తన మనసు త్రిప్పుకొని మన మీద జాలి చూపిస్తాడేమో, మన లయం కాకుండా కాపాడుతాడేమో. మీరు చేయవలసింది ఏంటంటే, నినివే పట్టణస్థులారా, మీరందరూ మీతో పాటు మీ పశువులు, మీ ఎద్దులు, మేకలు అన్నీ కూడా ఎవరు ఏమి తినడానికి వీల్లేదు. పశువులు తినడానికి వీల్లేదు, మనుషులు తినడానికి, ఎవరు ఏం త్రాగటానికి వీల్లేదు. అందరూ ఉపవసించాలి, అందరూ గోనిపట్ట కట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే, మీ దుర్మార్గతలన్నీ విడిచిపెట్టండి, మీ చెడుతనం విడిచిపెట్టండి, మీ బలాత్కారాలన్నీ మానివేయండి. మనపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒకవేళ ఆయన మనకు ప్రార్థన ఆలకించి మనం తప్పిస్తాడేమో, ఆ విధంగా ప్రార్థన చేయమని చెప్పని ఇక్కడ యోనా ప్రవక్త చెప్పిన విషయాన్ని బట్టి, రాజు చేసిన ప్రకటన బట్టి ఆ నినివే పట్టణస్థులు అందరూ పాపం రాజుగారి మాటకు చిరసావహించి అందరూ పశువులు, ఎడ్లు, గొర్రెలు అన్నీ కూడా మరి చక్కగా మనుషులందరూ కూడా ఉపవసించారు. వారు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కన్నీరు కరుస్తూ వారి అవిధేయతలు ఒప్పుకుంటూ వారి దుర్మార్గాలు విడిచిపెట్టి, వారి యొక్క మరి చెడ్డ కార్యాలు విడిచిపెట్టి, వారి దుర్మార్గ పనులు విడిచిపెట్టి, వారి బలాత్కారాలను మానివేసి ప్రభు సన్నిధిలో ఉపవసించి కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు 10వ వచనం మనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదుననే తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారా ఎంత అద్భుతము! వారు ఆ విధంగా దేశం అంతా కూడా ఉపవసించి కన్నీటితో పశ్చాత్తాపడుతూ తమ తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, వారు చేస్తున్న ప్రార్థన ప్రభు చూచి ఆయన హృదయం కదిలిపోయి వారి మీద జాలి, అయ్యో నా బిడ్డలు పొరపాటు చేశారు కానీ ఎంతగా పశ్చాత్తాపడుతున్నారు, ఎంతగా కన్నీరు కారుస్తున్నారు. మరి పశువులు, ఎడ్లు అందరూ కలిసి ఎంతగా దుఃఖపడుతున్నారు, తమ తప్పిదాలు ఒప్పుకుంటున్నారే, నా బిడ్డల్ని క్షమించాలనే మనసు ప్రభువుకి కలిగి ఆయన చేస్తానన్న కీడు చేయకుండా వారి మీద పంపాల్సిన కీడు పంపకుండా ఆపివేసి చేస్తానన్న కీడు చేయకుండా మానివేశాడంట. ఆ విధంగా నినివే పట్టణం ఆ రోజున రక్షించబడటం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఏదన్నా ఉగ్రత, కీడు మన మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితి మనం తెలిసినప్పుడు మౌనంగా ఉండి భయపడిపోతూ కూర్చోవటం కానీ, మనం ఒక అవిధేయతల వల్ల ఏదన్నా ఒక పనిష్మెంట్ మనకు వస్తుందని అర్థమవుతున్నప్పుడు, ప్రభు ముందు హెచ్చరించినప్పుడు ఏదైతే ప్రభు చేయొద్దన్నాడో తన విషయంలో పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రలాపించి ఉపవసించి ప్రార్థన చేస్తే, యథార్థమైన మనసుతో ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి, ప్రేమించే దేవుడు, దయగలిగిన దేవుడు కాబట్టి, వాడు 30వ కీర్తనలో చెప్పినట్టుగా యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును, యెహోవా యొద్ద విమోచనం దొరుకునని వాక్యం సెలవిచ్చినట్టుగా మరి ఆయన క్షమించే దేవుడు కాబట్టి, ఆ విధంగా మనం తగ్గించుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా చేస్తాన కీడు విషయంలో ఆయన పశ్చాత్తాపడి ఆ కీడు నుంచి తప్పిస్తాడు. కాబట్టి మనము కూడా మనకున్న పరిస్థితుల్లో మనం చేసిన అవిధేయతలను బట్టి ఏదన్నా శోధన మనకు పొంచి ఉంటే ఆ శోధనను బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కీడు నుండి నన్ను తప్పిస్తాడన్న సత్యాన్ని ఇక్కడ మనం యోనా గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మరి ముందుకి నెహెమ్యా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేశాడంటే, పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబెట్టడం కోసం నెహెమ్యా ప్రార్థన చేశాడు. మరి యెరూషలేము యొక్క గుమ్మాలు కాలిపోయినవని, అతని ప్రాకారాన్ని కూలిపోయినని విన్నప్పుడు మరి నెహెమ్యా ఎంతగానో ప్రభు సన్నిధిలో ఉపవసించి కన్నీరు గార్చి ప్రార్థించిన పరిస్థితి మనకి తెలుసు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు నెహెమ్యా ప్రార్థన ఆలకించి ప్రభు మన ప్రాకారాలు తిరిగి కట్టబట్టడానికి సహాయం చేశాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసే తిని. చూసారు ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, హకల్యా కుమారుడు నెహెమ్యా చేసిన క్రియలు ఇవన్నీ చెప్తున్నారు. మరి యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు వారిని అడిగాడు. ఎవరిని అడిగాడు? నా సహోదరుల్లో హనానీయను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి.
యూదుల్లో కొందరు సహోదరులు ఇక్కడికి వచ్చారు. హనాని ఒక వ్యక్తి, మరి కొందరు యూదులు వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఆసక్తిగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మరి యూదుల గురించి అడిగాడు, యెరూషలేము గురించి. యెరూషలేము పట్టణం బాగుందా, యూదులందరూ బాగున్నారా అని అడిగితే వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశం బహుగా శ్రమను నిందన పొందుతున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పిరి. ఈ మాట విన్నప్పుడు నెహెమ్యా హృదయం బ్రద్దలైపోయిందంట. బ్రద్దలైపోయి వెంటనే ఏం చేశాడంటే, ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశం దేవుని ఎదుటి విజ్ఞాపన చేశాడంట. ఈ విధంగా ఎప్పుడైతే నెహెమ్యా ప్రభు సన్నిధిలో మరి తన దుఃఖంతో కూర్చొని ఏడ్చి ప్రార్థన ప్రలాపించాడో, తిరిగి యెరూషలేము గుమ్మాలు కట్టబట్టడానికి దేవుడు నెహెమ్యాను బలపరిచి వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఉపవాస ప్రార్థన ద్వారా యెరూషలేము గుమ్మాలు, యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టబడ్డాయి. అవును ప్రియులారా, ఈ రాత్రి మనకున్నటువంటి ప్రాకారాలు తిరిగి కట్టబడాలంటే కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రాకారాలు అంటే లోకానుసరణ ప్రాకారాలు మాత్రమే కాదు, కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యం నీ జీవితంలో నీ ప్రార్థనా ప్రాకారం కూలిపోయిందా? ఒకప్పుడు చేసే ప్రార్థన ఇప్పుడు ఉందా లేదా? నీకు అటువంటి అనుభవాన్ని కోల్పోయే ప్రార్థనా ప్రాకారాలు కూలిపోయి ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నెహెమ్యా లెక్క తిరిగి వచ్చి ప్రార్థన చేయి. ఆయన పడిపోయిన కూలిపోయిన నీ ప్రార్థనా ప్రాకారాలు తిరిగి కట్టి మళ్ళీ ఒక ప్రార్థించే వ్యక్తిగా, స్త్రీగా, పురుషుడిగా మార్చి నీకు బలమైన ఆత్మాభిషేకం తన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన జీవితాల్లో ఏదైతే మన జీవితంలో ఆ దుఃఖకరమైన పరిస్థితులను, పడిపోయిన పరిస్థితులను తిరిగి కట్టే దేవుడిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి అందుకొరకే మనం ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మరి చివరిగా ఇంకొక మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా, ఆయన స్వయం వారు కూడా ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 4:4 నుంచి మనం చూడగలిగితే యేసు ప్రభు 40 దినాలు ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వస్తే మరి తర్వాత అపవాది అతను శోధించడం ప్రారంభించింది. మరి ఆ శోధించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఆ అపవాది యొక్క తంత్రాన్ని తిప్పికొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, యేసు ప్రభు సేవ ప్రారంభించకముందు 40 దినాలు ఉపవసించి తర్వాత తన 3.5 సంవత్సరాల లోకంలో మహింకరణ పరిచర్య చేశాడు. ఇక్కడ ప్రభు వారు చేసిన ఉపవాసం వల్ల కలిగినటువంటి ఫలితం ఏంటంటే, అపవాది దించే శక్తిని ప్రభు అనుగ్రహించాడు. సేవలో బలమిచ్చి మహిమగా తనని వాడుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో మన ప్రభు సహాయం వేడుకుంటే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఉపవసించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు నెమ్మదిస్తాడు, విడుదల కలుగు చేస్తాడు, దురాత్మలు విజయం ఇస్తాడు, శత్రువుల మీద విజయం ఇస్తాడు. మరి మనకు కఠిన హృదయాలను కరిగిస్తాడు, శాస్త్రాలను రద్దు చేసి కొత్త శాస్త్రాలు మన పక్షంగా కల్పిస్తాడు. ఇంకా మన దేవుడి దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. సింహాలు లాంటి శత్రువులు లేచిన వారి నోళ్లను మూపించి మనకు జయమిస్తాడు. మరి ఇంకా మనకి దేశం మీద కీడొచ్చే పరిస్థితులు వచ్చినా కూడా కీడు నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని ప్రభు రక్షిస్తాడు. పడిపోయి నీ ప్రార్థనా ప్రాకారాలు తిరిగి కడతాడు. ఇంకే ఏ విషయాల్లో నీ కుటుంబం నువ్వు కూలిపోయిన స్థితిలో ఉన్నారో, ఆదరణ లేకున్నారో, ఆ పరిస్థితుల్లో ప్రభు తిరిగి నేను కట్టి నిలబెట్టి ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు అక్కడ నీ తల పైకెత్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు అనవతం, ప్రభువు అవసరం. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తే శత్రువుని ఎదించే శక్తిని ఇచ్చాడు, శిలువను భరించే శక్తిని ఇచ్చాడు. మహిమగల పరిచర్లో 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ప్రభు ఆయన్ని వాడుకున్నారు. కాబట్టి సేవలో బలం కావాలంటే ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థించాలి. అలాంటి ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులని మా ప్రియ ప్రభువా, అలాంటి ప్రార్థనాత్మ పైన కుమ్మరించండి. ఎలా ఉపవసించాలో, ఏ సమస్య కొట్లు ఎట్లా ఉపవసించిన సన్నిలో మరి పట్టుబట్టి ప్రార్థించండి. ప్రార్థనాత్మకు అనుగ్రహించి ప్రార్థన ద్వారా అనేక విషయాలపైన జయం పొందిన రాకడకు ఆయత్తపడి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించాడు కొంచెం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి చక్కగా వాక్యం వింటున్నారు, మీకు వందనాలు. మీరు వాక్యం విని బలపడండి, ఇతరులకు తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదుటి వారికి పరిచయం చేయండి. మీ ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉంటే ఇస్తున్నటువంటి స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేసినట్టయితే మీ పర్సనల్ విషయాల కొరకు కూడా మేము ప్రార్థిస్తాము. మరి దయచేసి ఎవరైనా ఉంటే అటు విధంగా ప్రార్థించక సహాయం కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి మీ